వణక్కం నమస్కారం టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామాకి స్వాగతం. మనమున్నాము శివకాశి తమిళనాడులో ఉన్న ఒక చక్కటి ఊరు, అందులో ఉన్న క్విజిన్లో వంటలు మీకు పరిచయం చేస్తున్నాను. మరి ఈ రోజు నేను మీ అందరికీ పరిచయం చేయబోతున్న వంట పేరు ఎల్లు సాదం. ఎల్లు సాదం అంటే మన భాషలో ఎల్లు అంటే వెళ్ళిపో అని అర్థం, కానీ వీళ్ళ రెసిపీ పేరు ఎల్లు సాదం అని పెట్టుకున్నారు. ఆ ఎల్లు సాదం ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం. ఎల్లు సాదంకి మనము దోసకాయతో తయారు చేసుకుంటున్నాము. వీళ్ళు ఇందులోని అంటే కూరగాయల్ని కాకుకి కాదు కూరగాయల్ని మారుస్తూ ఉంటారు అనమాట. అంటే దోసకాయతో తయారు చేసుకోవచ్చు, వేరే ఏదైనా వెజిటబుల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే దోసకాయని తీసుకున్నాను, ఎక్కువ మంది దోసకాయతో తయారు చేసుకుంటారు. సో ఈ సాదం ఏంటంటే రైస్తో కలిపి వస్తుంది కాబట్టి మనకి ప్రాపర్ లంచ్ లాగా పనికొస్తుంది అనమాట. దీనికి మనం ఒక పౌడర్ తయారు చేసుకోవాలి. ఈ తమిళియన్స్ అంటే మొత్తం తమిళనాడులోని క్విజిన్స్ నేను చాలా చూశాను, మీకు పరిచయం చేశాను కదా. చెట్టునాడు క్విజన్ కానివ్వండి, లేకపోతే ఆ అయ్యంగర్స్ క్విజన్ కానివ్వండి, వీళ్ళు ప్రతి రెసిపీకి ఒక సెపరేట్ పౌడర్ తయారు చేసుకుంటారు. ఒక మసాలా పౌడర్ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఒక పౌడర్ తయారు చేసుకొని ఆ పౌడర్ని మాత్రమే ఆ రెసిపీలో యూజ్ చేస్తారు. మనం ఎలా చేస్తాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో అంటే రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని, అలాగే మసాలా పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని, అలాగే పౌడర్స్ తయారు చేసుకొని కిచెన్లో పెట్టుకొని ఇలా 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 కొంచెం కొంచెం వేసి పొద్దున్నే అలా వంట చేసి 5 నిమిషాల్లో వెళ్ళిపోతారు కదా. వీళ్ళు అలా కాదు, ప్రతిదానికి ఒక సెపరేట్ పౌడర్ ఉంటుందన్నమాట. ఒకే గరం మసాలా పౌడర్ని ప్రతి దాంట్లోకి వాడరు, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అరోమా సేమ్ అనిపిస్తుంది. అంటే చికెన్ కర్రీ తిన్నా అలాగే ఉంటుంది, ఆలూ కర్రీ తిన్నా అలాగే ఉంటుంది, బిర్యానీ తిన్నా అలాగే ఉంటుంది, వంకాయ కూర తిన్నా అలాగే ఉంటుంది. ఎందుకంటే మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్, స్పైసెస్, మసాలాస్ సేమ్ కాబట్టి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదానికి మారుస్తారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ ఎల్లు సాదంకి స్పెషల్గా వాళ్ళు తయారు చేసుకునే పౌడర్ కొంచెమే చేద్దాము, ఎందుకంటే ఓన్లీ ఈ రెసిపీకే పనికొస్తుంది అంట. అది మినపప్పు వేసుకున్నాను, ఎండుమిర్చి, నువ్వులు నాకు ఎంతో ఇష్టమైనవి, ఆరోగ్యానికి ఎంతో మంచి చేసేవి నువ్వులు. ఇవి కొంచెం ఎక్కువ వేసుకున్నా మనకు వచ్చిన నష్టం ఏం లేదు. నువ్వులు తింటే వేడి అని మాత్రం అనుకోవద్దు, మనం తినే ఆ కొంచెం పాటి నువ్వులకి ఏం అవ్వదు. మనకి బిర్యానీ తినగా లేదు కానీ నువ్వులు తింటేనే వచ్చింది వేడి. సో హ్యాపీగా నువ్వులు తినండి. ఇప్పుడు ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట, అంటే కాస్త దోరగా ఇలా వేయించాలి. ఎందుకు వేయిస్తాము అంటే పౌడర్ క్రిస్పీగా వస్తుంది, స్టాక్ చేసుకోవడానికి పనికొస్తుంది. మళ్ళీ ఎల్లు సాదంని ఈ వారంలో ఇంకో రోజు చేసుకోవాలనుకుంటే ఇలా పౌడర్ కొంచెం ఎక్కువ చేసి పెట్టుకోండి. కానీ ఎక్కువ రోజులు స్టాక్ చేస్తే దేనికైనా సరే అదొక నిల్వ వాసన వస్తుంది కాబట్టి బాగుండదు. లైట్గా వేయించుకోవాలి, ఇలా అంటే సరిపోతుంది. అయితే శివకాశిలోని అగ్గిపుల్లలు తయారు చేస్తారు, అగ్గిపెట్టెలు తయారు చేస్తారు అని నేను చెప్తుంటే మీకు అనిపించవచ్చు, వీళ్ళు అగ్గిపుల్లలు అగ్గిపెట్టెలు తయారు చేసి ఎంత సంపాదించేస్తారేంటి, ఇది చాలా ఎక్కువ రెవెన్యూ ఇస్తుంది అని మోనికా అన్నది అనుకోవచ్చు. మీరు ఎంత అనుకుంటున్నారు అగ్గిపుల్లల వల్ల బిజినెస్ అంటే ఎంతలో జరుగుతుంది ఏడాదికి అనుకుంటే చెప్పగలరా? నేను చెప్పేస్తానులేండి, 1500 కోట్లు అంట. నమ్మగలరా? డైమండ్స్, గోల్డ్తో బిజినెస్ చేస్తే కూడా అంత పెద్ద అమౌంట్ టర్న్ ఓవర్ ఉండదు. కానీ ఓన్లీ అగ్గిపుల్లల మీద శివకాశిలో జరిగే బిజినెస్ ఏడాదికి 1500 కోట్లంట. ఒకప్పుడు భారతదేశంలోని అగ్గిపుల్ల అనేది మనకి ఇక్కడ ఉండేది కాదంట. ఇంగ్లాండ్ నుంచి, ఫ్రాన్స్ నుంచి మనం తెచ్చుకునేవంట అగ్గిపెట్లు. అంటే అక్కడ నుంచి తీసుకొచ్చి వాళ్ళు అమ్మితే, వాళ్ళు ఎంత ధరకు అమ్మితే అంత ధరకి భారతీయులు కొనుక్కునేవాళ్ళంట. కానీ అప్పట్లో ఏం చేశారంటే బయట నుంచి ఏ వస్తువుల్ని కొనుక్కోరాదని ఒక నిషిద్ధం పెట్టారన్నమాట. అంటే మన ఇండియన్స్ ఎప్పుడైతే మన గాంధీజీ పోరాటం చేశారు కదా బ్రిటిషర్స్ తోటి స్వాతంత్ర్యం కోసం, ఆ టైంలో అప్పుడు ఏం చేశారంటే బయట వాళ్ళవేవి మనం కొనకూడదు అని నిషిద్ధం పెట్టినప్పుడు ఈ అగ్గిపుల్లల్ని కొనడం మానేస్తే జపనీయులు ఇద్దరు వచ్చి శివకాశిలోని అగ్గిపుల్లలు తయారు చేసే మెషిన్ని పెట్టారంట. అప్పుడు మన భారతీయులు వాళ్ళు కలిసి తయారు చేయడం స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఇంకా చాలామంది ఈ బిజినెస్ని స్టార్ట్ చేశారంట శివకాశిలోని. సో అలా ఇప్పుడు 1500 కోట్ల బిజినెస్ శివకాశిలో ఓన్లీ అగ్గిపుల్లల వల్ల జరుగుతుందంట. మనం ఇలా వెలిగించి అలా పడేస్తాం, రోజు వాడతాం, కానీ పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. అగ్గిపుల్లే కదా అనుకుంటాం. చూసారా ఎంత ఎక్కువ రెవెన్యూ ఇస్తుందో. ఓకే, మరి ఇప్పుడు మిక్సీ జార్లోని నేను వీటిని గ్రైండ్ చేసుకోవాలి. సో మరి మిక్సీ జార్ తెచ్చుకుంటాను.
కొంచెం చల్లార్చాక పౌడర్ చేసుకుందాం. ఈలోపు మిగతా రెసిపీ స్టార్ట్ చేసుకుంటాను. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నూనె పోసుకొని, నూనె కాస్త వేడెక్కాలి. నూనె వేడెక్కాక తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఆల్రెడీ వేసుకున్నాం, చూసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, తమిళియన్స్ కొంచెం కొబ్బరి నూనె వాడతారు, కాస్త నువ్వుల నూనె కూడా వాడతారు. అలాగే మామూలు ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ అందరికీ అలవాటు కదా, అవి కూడా వాడతారు. అంటే కేరళ, తమిళ్ ఇవంతా మనకు సౌత్లో వస్తుంది కాబట్టి వీళ్ళు కూడా కేరళైటిస్ లాగే బార్డర్లో ఉండడం వల్ల ఏమిటో తెలియదు కానీ, అంటే తమిళనాడు, కేరళ కొంచెం బార్డర్లో ఉంటాయి కదా, దానివల్ల ఏమో కానీ చాలామంది కోకోనట్ ఆయిల్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. ఇవన్నీ వేయించుకుంటుండగా మనం ఏం చేయాలంటే దోసకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకుంటాను. ఈలోపు ఇది కుక్ అవుతుంది. చాలా బాగుంది నువ్వులు వేయడం వల్ల. ఏంటో నువ్వులు వేస్తే నాకు భలే నచ్చుతుంది. ఇప్పుడు మనం ఈ పౌడర్ని వేసుకోవాలి. జనరల్గా మసాలా పౌడర్స్ వేస్తాం కదా, ఇప్పుడు అలా కాకుండా కొంచెం పసుపు, కాస్త ఉప్పు, రైస్ వేసుకుంటున్నాం కాబట్టి ఉప్పు కొంచెం వేసుకుందాం, కొంచెం కారం, మనం తయారు చేసి పెట్టుకున్న ఈ నువ్వులు పప్పు పొడి, వేసుకున్నాక కొంచెం హైలో పెట్టుకొని నీళ్లు పోసుకొని కాస్త దగ్గర పడేదాకా ఉడికించు. దోసకాయ కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. ఓకే, సో దోసకాయ చక్కగా ఉడికిపోయింది. నార్మల్గా దోసకాయ అంటే వాటరీగా ఉంటుంది కదా, ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది. దాన్ని బైట్ చేసేటప్పుడు మనకి ఏం టేస్ట్ తెలీదు. కానీ మనం ఈ పొడి వేసుకొని ఇంతసేపు ఉడికించాం కదా, ఇప్పుడు కానీ దోసకాయ పీస్ ఇలా తిన్నా అంటే ఆ టేస్ట్ తెలుస్తుంది అనమాట. ఈ పౌడర్స్ తాలూకు టేస్ట్ అంతా దోసకాయకి పట్టి భలే ఉంటుంది. ఓకే, దగ్గరకు అయిపోయాక 70-80% కుక్ చేసి పెట్టిన ఈ రైస్ని వేసేసుకోవాలి. వేసుకొని బిర్యానీ స్టైలే కొంచెం పైనుంచి కొత్తిమీర వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడకనిచ్చి, 2 నిమిషాలు అన్నాను మీరు లెక్కబెట్టి 2 నిమిషాల్లో ఆపేయగలరు. ఐ మీన్ టు సే కొద్దిసేపు ఉడికించి మీ రైస్ ఎంతవరకు కుక్ చేసుకున్నారు, 80% 70% దాన్ని బట్టి మిగతా టైంని దీనికి కేటాయించాలన్నమాట. కాస్త సిమ్లో పెట్టుకోవాలి, బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి. నేను ఒక మంచి సర్వింగ్ బౌల్ సెలెక్ట్ చేసుకుంటాను. ఎల్లు సాదం రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఎల్లు సాదంకి కావలసిన పదార్థాలు: తెల్ల నువ్వులు 1 టీ స్పూన్, దోసకాయ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉడికించిన బియ్యం 1 కప్పు, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నువ్వుల నూనె 2 టీ స్పూన్లు, మినపప్పు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 4. ఎల్లు సాదం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో మినపప్పు, ఎండుమిర్చి, నువ్వులు వేసి కాసేపు వేయించుకొని ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ చేసుకోవాలి. తర్వాత అదే పాన్ లో నూనె పోసుకొని పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, దోసకాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం, మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకున్నాక అందులో ఉడికించిన అన్నం వేసి బాగా కలిపి కొత్తిమీర వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు కాస్త ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎల్లు సాదం రెడీ.
ఎల్లు సాదంకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. సో ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. 1 టైం లంచ్ ప్యాక్ అనమాట. చక్కగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇందులో వెజిటబుల్ ఉంది, నువ్వులు ఉన్నాయి, కారంగా ఉంది, దోసకాయ టేస్ట్ తెలుస్తుంది, ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి, నువ్వుల పొడి ఫ్లేవరు సూపర్గా ఉందండి. మీరు ఒక్కసారి చేసుకుంటే నిజంగా ఇది కావాలా, బిర్యానీ కావాలా, చికెన్ బిర్యానీ కావాలా అని అడిగితే ఇదే కావాలంటారు. చూసారు కదండి, ఈ వారం అంతా శివకాశి రెసిపీస్ చాలా 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 సింపుల్గా టేస్టీగా ఉన్నాయి. సో టేస్ట్కి మించింది ఇంకేం కావాలి చెప్పండి. ప్రతిరోజు కొత్త రుచుల్ని ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ రెసిపీస్ అన్నీ కూడా నిజంగా వండర్ఫుల్గా అనిపిస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రోజు నేను పరిచయం చేసిన ఎల్లు సాదం అయితే ది బెస్ట్ అండి శివకాశి నుంచి. మరి శివకాశి మెనూలోని ఇదే టాప్ అనమాట. 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు ఈ రెసిపీకి, అంత టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వీక్ మరొక కొత్త క్విజిన్తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ మోనికా. అంతవరకు సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.